ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలు ఈ రోజు ఎన్నికెళ్ళిపోతున్నాయి, కరువు జిల్లాలు ముందుకు వచ్చేస్తున్నాయి. రేపు నీళ్లు కానీ తీసుకుపోగలిగితే ఆ జిల్లాలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఈ జిల్లాలను ఏ విధంగా చేయాలని మనం ఆలోచించి ఇక్కడ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది ది క్రైటీరియా ఫర్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, ఫర్ డెవలప్మెంట్ ఇండికేషన్స్. ఇప్పుడు వెనకొన్ని ముందుకు వచ్చాయి కదా సార్ కొన్ని జిల్లాలు, అదే వచ్చాయి సార్. ఇప్పుడు దేని వల్ల వచ్చాయని కూడా కొద్దిగా డీటెయిల్స్ ఉంటే. అదే నేను ఎందుకే చెప్పేది, ఇప్పుడు ఉదాహరణకు అనంతపూర్ ఉంది చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. తిరుపతి ఉంది, శ్రీ సిటీ ఇండస్ట్రియలైజేషన్ సర్వీస్ సెక్టర్లో తిరుపతి ముందుకెళ్ళింది. అదే మరి ఏలూరు ఉంది, ఏలూరు ట్రెడిషనల్, ఏలూరు బెటర్గా ఉంది భీమవరం కంటే. ఇప్పుడు మనకు తెలిసి ఈస్ట్ గోదావరి, కాకినాడ మోస్ట్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీకి వస్తుంది. అయినా మనం బ్యాక్ వచ్చామంటే కారణాలు కూడా అన్వేషించాలి సార్. అన్ని ఆ కారణాలు అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక వాటర్తోనే కాకుండా మీరు తీసుకునే ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? వన్ ఈజ్ అగ్రికల్చర్, వన్ ఈజ్ సర్వీస్ ఇండస్ట్రీ, వన్ ఈజ్ సర్వీస్. మూడు ఏరియాల్లో ఉంటారు మీరు. Slide number 14 పెట్టేసి. Yes, sir. In fact, 6 and 7, sir. That sector-wise breakup is there, sir. Go back. 6 and 7 sides, sir. Go back. 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 Yeah. Yeah. So here, sir, that agriculture, industry and services. ఇక్కడ ఒక సెకండ్ ఇక్కడ మీరు చూసినప్పుడు 4,4,27,960 కోట్లు జీబీఏ, దట్ ఈస్ అగ్రికల్చర్. అదే నెక్స్ట్ వచ్చే కొందికి ఇండస్ట్రీ 3,14,856 కోట్లు జీవీఏ ఇన్ ఇండస్ట్రీ. సర్వీస్ సెక్టర్ 4,80,874. ఈ మూడు మీరు చూసిన తర్వాత 12,23,691 కోట్లలో బ్రేకప్. ఇక్కడ మీరు చూసినప్పుడు మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, సర్వీస్ సెక్టర్లో ఐటీ, షాపింగ్, హోటల్స్, టూరిజం ఇవి ఎక్కువ వస్తాయి. వన్స్ కానీ అది వచ్చినప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ సెక్టర్లో మీరు అక్కడ ఒకసారి చూస్తే కర్నూలు హైయెస్ట్ జీవీఏ, కానీ కర్నూలు దీనికే కన్ఫైండ్ అయిపోతున్నారు. సత్యసాయి హైయెస్ట్, అనకాపల్లి హైయెస్ట్ ఉంది, బెటర్గా ఉంది. ఇక్కడికి వచ్చే కొందికి ఏ జిల్లాలో అయితే 26 జిల్లాలు, ముందు స్లైడ్కి వెళ్ళండి. వెస్ట్ గోదావరి 22,000 యాజ్ ఆన్ టుడే. ఇక్కడ మీరు చూసినప్పుడు విశాఖపట్నం అగ్రికల్చర్లో 3,500 కోట్లే, వేరేజ్ ఇండస్ట్రీ 59,000 కోట్లు, వేరేజ్ సర్వీస్ ఇట్ ఈస్ నియర్లీ 14,000 crores. ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. Agriculture alone cannot give GVA or GSDP or GDP. ఏ దేశానికైనా, ఏ స్టేట్కైనా, ఏ జిల్లాకైనా. అదే ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు 9,476 కోట్లు అగ్రికల్చర్, 14,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి వచ్చింది. సర్వీస్ సెక్టర్ 45,000 కోట్లు. ఎప్పుడైతే అగ్రికల్చర్ డెవలప్ అయిందో సర్వీస్ సెక్టర్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సర్వీస్ సెక్టర్ డెవలప్ అయింది కాబట్టి సస్టైనబిలిటీ వస్తూ ఉంది. కృష్ణా అదే మరికి 32,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్. మళ్ళా విజయవాడ అవి కాంట్రిబ్యూషన్ ఇస్ మోర్ కంపేర్ టు కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం ఎన్ని ఆ డిస్ట్రిక్ట్లో. ఇక్కడ వచ్చింది ఇండస్ట్రీ పడిపోయింది 7,000 కోట్లే. అక్కడికి వచ్చే కొందికి సర్వీస్ కూడా 24,000 కోట్లు. ఆడు 45,000 కోట్లు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆడు 24,000 కోట్లు. దిస్ ఈజ్ వేర్ సర్వీస్ సెక్టర్ విల్ ప్లే. ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు ప్రమోట్. అది మీ ఎబిలిటీ. అది ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అందుకే నేను ఇప్పుడు పెట్టింది ఏంటంటే సర్వీస్ సెక్టర్లో టూరిజం 20% గ్రోత్ నెక్స్ట్ 25 years. టూరిజం 50,000 రూములు కట్టాలి మినిమం. 50,000 రూములు అంటే కనీసం ఒక 500 హోటల్స్ రావాలి, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ రావాలి, ఎవ్రీవేర్ హోటల్స్ ఉండాలి.
హోటల్స్ ఉంటే ఉండేవాడు 2 రోజులు ఉంటాడు. హోటలే లేకపోతే వచ్చి సాయంత్రం దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. తిరుపతి లాంటి సిటీలో ఉండడం లేదు. ఒకసారి హోటల్ వచ్చిన తర్వాత ఫుడ్ బాగుండాలి, ఇది ఉండాలి, ఏదైనా టైం స్పెండింగ్ చేయడానికి కొంత ఇవి ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఆ పాలసీలో వచ్చినప్పుడు వస్తాయి. మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడానికి నేను ముందు మాట్లాడుతున్నాను. సర్వీస్ సెక్టర్ ఈజ్ వన్ సెక్టర్ వీఆర్ లాగింగ్ బిహైండ్. ఎందుకంటే ఎకానమీలో డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా 5%, 6% అగ్రికల్చర్లో ఉన్నాయి. 4%, 3% ఉండే దేశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ కూడా 20%, 30% ఉంటాయి. 70% దగ్గర 70, 80% కూడా సర్వీస్ సెక్టర్లో ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ అనేది ఎంత డెవలప్ అయితే నాలెడ్జ్ ఎకానమీలో కానీ లేకపోతే ఇట్లో కానీ అంత ఇది వస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దానికి ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లెస్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్, రెవెన్యూ జనరేషన్ ఈజ్ మోర్. దానికోసం మన పాలసీలన్నీ కూడా ఇది బేస్ చేసుకొని తయారు చేశాం. మనకు ఒక 20 ఏళ్ళు 15 ఏళ్లకు నేను తిరిగి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంలో కొంత వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం వాళ్ళ సస్టైనబిలిటీ కోసం. అప్పుడు ఎక్కువ పెట్టుబడులు వస్తాయి. హోటల్స్ కానీ ఇవన్నీ కూడా. దట్ ఈస్ వేర్ అవర్ పాలసీస్ ఆర్ వెరీ వెరీ ఒక మాట ఇన్నోవేటివ్. మీరు యూ కెన్ గో త్రూ ఆల్ అవర్ పాలసీస్. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తాం. ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. విల్ డూ ఇట్. ఇక్కడ కావాల్సిన $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ రావాలి.